ఏపీలో హెల్మెట్ల నిబంధనలు అమలు కాకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే ఆ బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోందని తాండవ యోగేష్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ లేక 667 మంది చనిపోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయింది. అందుకు పోలీసుల తరపు న్యాయవాది బదులిస్తూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో 8,000 మంది సిబ్బంది అవసరమని తెలిపారు. కానీ 1,800 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని చెప్పారు. హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధిస్తున్నా వారు ఆ జరిమానాలు చెల్లించడం లేదని తెలియజేశారు. ఈ వ్యవహారంలో సుమోటోగా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. వారంలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేసింది. కార్లలో ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారు తెలంగాణ సరిహద్దులకు చేరుకున్న తర్వాతే సీట్ బెల్టులు పెట్టుకుంటున్నారని, దీన్ని బట్టే ఏపీలో రోడ్డు రవాణా నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో చెప్పవచ్చని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.